శ్రీమాత్రే నమః. ఈరోజు 38వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 37వ శ్లోకాన్ని చెప్పుకుందాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే, సుఖము దుఃఖములో, సుఖ దుఃఖములో సమీకృత్వ సమానముగా భావించి లాభాలాభౌ లాభ నష్టములు జయాజయౌ గెలుపు ఓటములు, జయాజయం అంటే గెలుపు ఓటములు, తతో ఆ తరువాత యుద్ధాయ యుద్ధమునకు యుజ్యస్వ సిద్ధుడవు అవుము, నైవం కాదు ఈ విధముగా పాపమ వాప్స్యసి పాపము పొందవు. సుఖ దుఃఖాలని లాభ నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. అంటే ఫలితంపై ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయాలి. సమభావంతో చేసిన కర్మ బంధనాన్ని ఇవ్వదు. అంటే దేని మీద వ్యామోహం లేకుండా సమభావనతో లాభాన్ని నష్టాన్ని సంతోషాన్ని దుఃఖాన్ని రెండు కూడా సమభావంతో తీసుకుంటే బంధనాన్ని ఇవ్వదు అనేసి చెప్తున్నారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. 39వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.